అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. మనం ప్రతి సంవత్సరం నవంబర్ 20న వరల్డ్ సిఓపిడి డే జరుపుకుంటున్నాం. సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి అని. దీంట్లో గాలి యొక్క ప్రసరణకు ముఖ్యమైన శ్వాసనాళాలు దెబ్బతింటాయి. ఇవి చిన్నవిగా మారడం వల్ల గాలి ప్రసరణ ఇబ్బంది జరుగుతుంది. మరియు సూక్ష్మ భాగాలైన ఆల్వియోలై అనేవి దెబ్బతినడం వల్ల ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల దీర్ఘకాలిక దగ్గు, కఫం రావడము, గాలి తీసుకోవడానికి ఇబ్బంది రావడము, ఆయాసపడ్డము మరియు పిల్లికూతలతో ఇబ్బంది పడే సమస్యలను మనం చూస్తూ ఉంటాం. సిఓపిడి పేషెంట్స్ ఖచ్చితంగా సకాలంలో డాక్టర్ని సంప్రదించి పిఎఫ్టి అనే టెస్ట్ ద్వారా వారి యొక్క ఊపిరితిత్తుల స్థితిని తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సిఓపిడి ట్రీట్మెంట్లో ప్రధానమైన ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడము మరియు ఇన్హేలర్ యూసేజ్. అలాగే సిఓపిడి పేషెంట్స్ ప్రతి ఇయర్ ఫ్లూ వ్యాక్సినేషన్, ఎవ్రీ 5 years వన్స్ ప్రివెనార్ 13 వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.